హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కథతో మీ ముందుకు వస్తున్నాను. తండ్రి కొడుకు ముసలివాణ్ణి భరించడం తన వల్ల కాదని ఏ వృద్ధాశ్రమంలోనూ చేర్పించమని భర్తకు చెప్పింది. భార్య మాటలకు సరేనంటూ తలూపాడు విశ్వనాథ్. మర్నాడు ఉదయాన్నే వృద్ధాశ్రమం వివరాలు తెలుసుకునేందుకని సిద్ధమయ్యాడు. తండ్రితో పాటే తాను వెళ్తానని మారం చేస్తూ, వివేక్, నాతో వస్తానంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అని వివేక్ను అడిగాడు విశ్వనాథ్. నాకు తెలియదు, అయినా వస్తాను అన్నాడు వివేక్. తాతయ్య నానమ్మని వృద్ధాశ్రమంలో చేర్చే పనిపై వెళ్తున్నాను, వాటి వివరాలు కనుక్కోవాలి, అక్కడికి నువ్వెందుకు అని వారించాడు విశ్వనాథ్. నేను కూడా పెద్దయ్యాక అమ్మను నిన్ను వృద్ధాశ్రమంలో చేర్చాలి కదా, ఆ వివరాలు నన్ను కూడా తెలుసుకొని అన్నాడు వివేక్. ఆ మాటలకు విశ్వనాథ్కు తల కొట్టేసినట్టయింది. కొడుకు ఈ మాట అన్నదాకా తాను ఎంత తప్పు చేస్తున్నానన్నది కమలమ్మకి తెలిసి రాలేదు. కాసేపటికి తేరుకొని, నేను ఏ వృద్ధాశ్రమం చూడడానికి వెళ్ళను, అమ్మా నాన్న కడదాకా నాతోనే ఉంటారు అంటూ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు విశ్వనాథ్. అప్పటి నుంచి కమలమ్మ, విశ్వనాథ్ ముసలివాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మరో కథ, సమయస్ఫూర్తి. రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు. ఓ రోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊళ్ళో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతడో చిన్న పెట్టె ఇచ్చాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్తాడు. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. ఆయన కొన్ని వస్తువులన్నీ పెట్టాడు. గోవిందుడికి చేతికిస్తూ, దారిలో దొంగలు ఉంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగులు చప్పుడు వినిపించాయి. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నట్టుందని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా పరిగెత్తాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు. కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఓ నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, నా పెట్టె నీళ్ళలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడు వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదునుగా అనుకున్న గోవిందుడు పొదల్లో నుంచి విసిరిన పెట్టెను తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరో చిన్న స్టోరీ. శాంతి, నువ్వెక్కడ? శాంతట శాంతి.